హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో కనుక చూసుకున్నట్టయితే ఇన్స్టాన్స్ మెథడ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ ఎందుకు క్రియేట్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి ఇంకొక 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే క్లాస్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్స్. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్స్ని ఎందుకు క్రియేట్ చేస్తాము, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇన్స్టాన్స్ మెథడ్స్ని క్రియేట్ చేస్తాము అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి క్లాస్ మెథడ్స్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తామని చూసినట్టయితే క్లాస్ మెథడ్స్, క్లాస్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి కదా. సో స్టాటిక్ వేరియబుల్స్ మనం క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తాము. సో ఆ క్లాస్ వేరియబుల్స్ని లేదా స్టాటిక్ వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం యూజ్ చేసే మెథడ్స్ని మనం క్లాస్ మెథడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇన్సైడ్ method implementation, if we are using only class variables, then such type of methods we should declare as class method. Okay, so only methods lo vachesi class methods ni, class variables ni ante static variables ni maatrame create chestamu leda use cheskuntamu. Alanti type of variable methods ni manam class methods ani pilavadam jarugutundi. సో ఇక్కడ మనం వచ్చేసి క్లాస్ మెథడ్ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం వచ్చేసి ఒక డెకరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో క్లాస్ మెథడ్ని లేదా స్టాటిక్ మెథడ్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి సింపుల్గా మనం డెకోరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ డెకోరేటర్ అంటే ఏం లేదంటే సింపుల్గా మనం వచ్చేసి @ అండ్ సింబల్ని యూజ్ చేస్తాం. సో @ సింబల్ తర్వాత మనం వచ్చేసి లోకల్ క్లాస్ మెథడ్ని డిక్లేర్ చేస్తున్నామా లేదా స్టాటిక్ మెథడ్స్ని డిక్లేర్ చేస్తున్నామా అనేది పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వచ్చేసి క్లాస్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, క్లాస్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, సింపుల్గా మీరు వచ్చేసి క్లాస్ మెథడ్ అని ఇవ్వాలి. ఓకే? సో అదేవిధంగా మీరు వచ్చేసి ఒకవేళ స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో @ సింబల్ ఇచ్చేసి స్టాటిక్ మెథడ్ అని డిక్లేర్ చేయాలి. ఓకేనా? సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డెకోరేటర్ అని పిలుస్తాము. సో ఈ డెకోరేటర్ని యూజ్ చేసి మనము క్లాస్ మెథడ్ని కానీ లేదా స్టాటిక్ మెథడ్ని కానీ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే వీ కెన్ కాల్ క్లాస్ మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్. సో ఈ క్లాస్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ మెథడ్ని మనం క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేయవచ్చు లేదా రిఫరెన్స్ వేరియబుల్ బేస్ చేసుకొని కూడా కాల్ చేయవచ్చు. మోస్ట్లీ అయితే మనం క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకే? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాము, సెల్ఫ్ అనే ఒక వేరియబుల్ని పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం కదా. సో అదే విధంగా మనం వచ్చేసి క్లాస్ మెథడ్ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే క్లాస్ అనే వేరియబుల్ని మనం పారామీటర్ లాగా పాస్ చేయాలి. సో కంప్లీట్గా క్లాస్ అని పాస్ చేయకుండా సింపుల్గా మనం ఏం చేస్తామంటే CLS అని క్లాస్ అని పాస్ చేస్తాం. ఓకేనా? సో CLS మీన్స్ క్లాస్ అనమాట. సో CLS అని పారామీటర్ లాగా మనం పాస్ చేయడం జరుగుతుంది. ఓకే? అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఏ క్లాస్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ విచ్ ఈస్ బౌండ్ టు ద క్లాస్ అండ్ నాట్ ద ఆబ్జెక్ట్. సో ఇన్స్టాన్స్ మెథడ్ చూసుకున్నట్టయితే మనకేంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్లో మీరు ఎన్ని వాల్యూస్ బేస్ చేస్తే అన్ని వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయడానికి ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ అవుతుందని చెప్పాను కదా. బట్ ఇక్కడ మనకి క్లాస్ మెథడ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్ కాదు, ఇది వచ్చేసి క్లాస్కి సంబంధించిన మెథడ్. ఓకే? సో ఈ క్లాస్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చూపిస్తున్నట్టయితే మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం స్టాటిక్ వేరియబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తాము, సో కంప్లీట్గా క్లాస్ మొత్తాన్ని కలిపి సేమ్ వాల్యూ ఉంటుంది అనుకునేటప్పుడు మనం క్లాస్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా. సో అలాంటి క్లాస్ వేరియబుల్స్ని మనము స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ క్లాస్ మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే? సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ సింపుల్గా క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను లాస్ట్ క్లాస్లో చూపించాలని స్టూడెంట్ అనేసి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ క్లాస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాస్ మెథడ్ని క్లాస్ వేరియబుల్స్ని లేదా స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ నేను దానికోసం వచ్చేసి ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే మనం మెథడ్స్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేయాలి. సో ఇది మెథడ్కి అవుట్ సైడ్ కదా. సో ఇక్కడ నేను వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా కాలేజ్ అని చేశాను. అండ్ కాలేజ్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా పైథాన్ ట్యూటోరియల్స్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం పైథాన్ ట్యూటోరియల్స్ నేర్చుకుంటాం కాబట్టి సింపుల్గా పైథాన్ ట్యూటోరియల్స్ అని ఇచ్చేసాను. సో మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో ఇదేంటి, మనకు స్టాటిక్ వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలి లేదా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి క్లాస్ మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక క్లాస్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం క్లాస్ మెథడ్ని కనుక లేదా స్టాటిక్ మెథడ్ని కనుక క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం డెకరేటర్ని యూజ్ చేస్తాము అనేసి. సో ఇక్కడ నేను వచ్చేసి డెకరేటర్ని క్రియేట్ చేస్తున్నాను. సో డెకరేటర్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం దానికోసం @ సింబల్ని యూజ్ చేయాలి.
చేయాలి. సో చూడండి @ అండ్ మనం ఇప్పుడు వచ్చేసి క్రియేట్ చేసే మెథడ్ ఏంటి, క్లాస్ మెథడ్ కదా. సో చూడండి క్లాస్ మెథడ్, ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా డెకరేటర్ని క్రియేట్ చేయాలి. క్లాస్ మెథడ్కి కానీ లేదా స్టాటిక్ మెథడ్కి కానీ ఇలా డెకరేటర్ని క్రియేట్ చేస్తేనే మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, లేకపోతే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ మెథడ్కి ఒక నేమ్ని పాస్ చేయాలి. సో ఇక్కడ డిస్ప్లే అనేసి మెథడ్ని పాస్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్గా పారెంథసిస్లో CLS అని రావడం జరిగిపోయింది, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనం డెకరేటర్ని క్లాస్ మెథడ్ అని చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు పారెంథసిస్లో CLS అని వచ్చేసింది. సో CLS అంటే ఏం లేదంటే సింపుల్గా క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ అనే వేరియబుల్ని మనం మస్ట్ అండ్ షుడ్గా క్లాస్ మెథడ్కి పాస్ చేయాలి. ఒకవేళ ఇన్స్టాన్స్ మెథడ్ అయినట్టయితే కనుక మనం ఇన్స్టాన్స్ మెథడ్లో సెల్ఫ్ అనే వేరియబుల్ని పాస్ చేస్తాము. బట్ ఇది వచ్చేసి క్లాస్ మెథడ్ కాబట్టి CLS అని మనం పాస్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ని కూడా క్రియేట్ చేస్తాము. ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామని చెప్పాను, క్లాస్ వేరియబుల్స్ స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. సో ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా మనకు స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, కాలేజ్ కదా. సో ఈ స్టాటిక్ వేరియబుల్ని మనం స్టాటిక్ క్లాస్ మెథడ్ ద్వారా కాల్ చేయాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి 2 వేస్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేయవచ్చు. క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకోవచ్చు, లేదా మనకు ఇక్కడ CLS అని ఉంది కదా. సో ఈ CLSని బేస్ చేసుకొని కూడా ప్రింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాను, student.college. అదేవిధంగా మనకు వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను, CLS.college, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని ప్రింట్ చేయవచ్చు, లేదా క్లాస్ అనేసి కీవర్డ్ ఉంది కదా, ఇది క్లాస్ మెథడ్ కాబట్టి CLS అనే కీవర్డ్ని బేస్ చేసుకొని మనం కాలేజ్ని ప్రింట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం చేయండి, మెథడ్ని క్రియేట్ చేసాం కదా, మెథడ్ని క్రియేట్ చేయాలని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో నేను దానికోసం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని ద్వారా ఒక రిఫరెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ద్వారా రిఫరెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేశాను, S1 డాట్ మన మెథడ్ యొక్క నేమ్ ఏంటి, డిస్ప్లే కదా. సో డిస్ప్లే అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి నేను రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టోటల్గా 2 టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, పైథాన్ ట్యూటోరియల్స్ అండ్ పైథాన్ ట్యూటోరియల్స్ అనేసి, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా క్లాస్ మెథడ్ని క్రియేట్ చేయవచ్చు. సో ఈ క్లాస్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చూసినట్టయితే క్లాస్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాటిక్ వేరియబుల్స్ని మనం కాల్ చేయడానికి ఈ స్టాటిక్ మెథడ్స్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో స్టాటిక్ మెథడ్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకుంటే క్లాస్ మెథడ్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం ఒక డెకరేటర్ని యూజ్ చేస్తాం, అదేంటంటే @class మెథడ్ అనే డెకరేటర్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ పారామీటర్లో వచ్చేసి పారాంథసిస్లో వచ్చేసి పారామీటర్ లాగా CLS అని పాస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా క్లాస్ మెథడ్ గురించి, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ మెథడ్స్, ఓకే. సో ఈ స్టాటిక్ మెథడ్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయి అని చూసినట్టయితే ఇన్ జనరల్ దీస్ మెథడ్స్ ఆర్ జనరల్ యూటిలిటీ మెథడ్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎక్స్ట్రా వర్క్ని చేయడానికి ఈ మెథడ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్ ఉంది. ఇన్స్టాన్స్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇన్స్టాన్స్ మెథడ్ అనేది యూజ్ అవుతుందని చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాస్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, క్లాస్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి క్లాస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ రెండింటిని అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని లేదా స్టాటిక్ వేరియబుల్స్ని రెండింటిని యూజ్ చేసుకోకుండా ఇంకా ఏదైనా మనం అడిషనల్గా టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ స్టాటిక్ మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోము, అలాగే స్టాటిక్ వేరియబుల్స్ని కూడా యూజ్ చేసుకోము. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అండ్ స్టాటిక్ వేరియబుల్స్ని రెండు వేరియబుల్స్ని యూజ్ చేసుకోకుండా మనం ఇంకా ఏదైనా అడిషనల్గా టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ స్టాటిక్ మెథడ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, ఓకే. సో స్టాటిక్ మెథడ్స్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే యాజ్ గా మనం డెకరేటర్ని యూజ్ చేస్తాము. సో దాని యొక్క డెకరేటర్ వచ్చేసి @static మెథడ్. అండ్ మనం వచ్చేసి పారామీటర్లో సెల్ఫ్ అని కానీ లేదా CLS అని కానీ పాస్ చేయం, సింపుల్గా జీరో పారామీటర్స్ని పాస్ చేస్తాం అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి మనకు స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేయడానికి రూల్స్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం స్టాటిక్ మెథడ్ని కనుక కాల్ చేయాలనుకుంటే క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉందో క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేయవచ్చు, లేదా రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని కూడా మీరు కాల్ చేయవచ్చు, ఓకే. సో ఇక్కడ చూడండి మనం వచ్చేసి ఇక్కడ ఏం చేసాము, క్లాస్ మెథడ్ని క్రియేట్ చేసాం కదా లాస్ట్ ఎగ్జాంపుల్. సో క్లాస్ మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసాము, రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని S1 డాట్ డిస్ప్లే అని చేసినా మనకు కాల్ అయింది కదా. సో అదేవిధంగా మీరు ఇలా కాకుండా సింపుల్గా
క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకున్నా కూడా కాల్ చేయవచ్చు. ఓకేనా. సో స్టూడెంట్ డాట్ డిస్ప్లే అని చేసి రన్ పైన క్లిక్ చేసినా కూడా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు వచ్చేసి క్లాస్ మెథడ్ని లేదా స్టాటిక్ మెథడ్ని, సో క్లాస్ మెథడ్ని లేదా స్టాటిక్ మెథడ్ని టూ మెథడ్స్ని మనం కాల్ చేయాలనుకుంటే రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకుని కాల్ చేయవచ్చు, లేదా క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని కూడా మనం కాల్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ కదా. సో ఈ స్టాటిక్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోదు, అలాగే స్టాటిక్ వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకోదు. ఈ రెండు వేరియబుల్స్ని యూజ్ చేసుకోకుండా ఇంకా ఏదైనా అడిషనల్ టాస్క్ చేయాలనుకుంటే మనం ఈ స్టాటిక్ మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ యొక్క నేమ్ ఏంటంటే అడిషన్ అనేసి నేమ్ని పాస్ చేస్తాను. ఓకేనా. సో సింపుల్ అని వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ 2 వేరియబుల్స్ ద్వారా ఒక అడిషన్ని పర్ఫామ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను సపరేట్గా ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయట్లేదు, లేదా సపరేట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేయలేదు. ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ ద్వారానే అడిషన్ని పర్ఫామ్ చేస్తున్నాను, ఆ మెథడ్ ద్వారానే వేరియబుల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి డెకరేటర్ని యూజ్ చేస్తున్నాను. సో డెకరేటర్ @ సింబల్ ఇచ్చేసి స్టాటిక్ మెథడ్ అనేసి నేను ఇచ్చేసాను, స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. సో మెథడ్ కాబట్టి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ యొక్క నేమ్, సో మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా నేను యాడ్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్. సో ఈ పారాంథసిస్లో కనుక మనం వచ్చేసి సెల్ఫ్ అని పాస్ చేసినట్టయితే ఇన్స్టాన్స్ మెథడ్ అవుతుంది, CLS అని పాస్ చేసినట్టయితే క్లాస్ మెథడ్ అవుతుంది. సో అలా కాకుండా ఏం పాస్ చేయకపోతే అది స్టాటిక్ మెథడ్ అవుతుంది. సో సింపుల్గా మనం పారాంథసిస్ క్రియేట్ చేయాలి. ఆ పారాంథసిస్లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని మనం పాస్ చేయకూడదు. ఓకేనా. సో ఇలా మీరు వచ్చేసి పాస్ చేయలేదు. ఓకే. మరి ఒకవేళ మీరు వచ్చేసి ఈ మెథడ్కి ఏమైనా పారామీటర్ని పాస్ చేయవచ్చా అంటే పాస్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ కావాలంటే మీరు అన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి X అండ్ Y అనేసి 2 పారామీటర్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా. సో మీరు అదేవిధంగా ఫస్ట్ ఇన్స్టాన్స్ మెథడ్ని చూసుకున్నట్టు అనుకోండి, ఇన్స్టాన్స్ మెథడ్లో మీరు వేరియబుల్స్ని పాస్ చేయాలంటే ఏం చేస్తారు, సెల్ఫ్ అనే కీవర్డ్ని ఇచ్చాక దాని తర్వాత X అనేసి Y అనేసి ఇలా పారామీటర్స్ని పాస్ చేస్తారు. అదేవిధంగా మీరు వచ్చేసి క్లాస్ మెథడ్లో కనుక మీరు ఎక్స్ట్రా పారామీటర్స్ని పాస్ చేయాలనుకున్నారు అనుకోండి, CLS అని ఇచ్చాక దాని తర్వాత మీరు ఎక్స్ట్రా పారామీటర్ని పాస్ చేస్తారు. ఓకే. సో అలా కాకుండా మీరు వచ్చేసి స్టాటిక్ మెథడ్లో అయితే డైరెక్ట్గా పారామీటర్ని పాస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఏదైనా వేరియబుల్ని కానీ లేదా ఏదైనా కీవర్డ్ని కానీ మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సింపుల్గా ఒక మెథడ్ని క్రియేట్ చేయడం, స్టాటిక్ మెథడ్ని. ఈ మెథడ్ ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. సో ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా నేను వచ్చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ వచ్చేసి ద సమ్ అనేసి నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను, కామా X+Y. సో X అండ్ Yలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి యాడ్ అయిపోయి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలనేసి నేను ఇచ్చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది ఫ్రెండ్స్, సింపుల్గా మనకు వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేసాం కదా, స్టాటిక్ మెథడ్ని. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే స్టాటిక్ ఇన్స్టాన్స్ మెథడ్ని కానీ లేదా మనం క్లాస్ మెథడ్ని కానీ కాల్ చేయాలి అనుకుంటే రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా కాల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అదేవిధంగా మనం స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలనుకుంటే కూడా రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా కాల్ చేసుకోవచ్చు, లేదా క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ ద్వారా కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో రెండింటిని నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే రిఫరెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి A1 అని ఇచ్చేసాను సింపుల్గా. ఓకే. సో చూడండి A1 డాట్ మన మెథడ్ యొక్క నేమ్ ఏంటి, యాడ్ కదా. సో యాడ్ అని ఇచ్చేసాను. అండ్ ఈ యాడ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే టోటల్గా 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, 2 వాల్యూస్ని. సో ఇక్కడ మనం వచ్చేసి 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ వచ్చేసి 3.7 అని ఇచ్చేసాను ఒక వాల్యూ, అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 4.7 అని ఇచ్చేసాను. ఓకేనా. ఇది ఫస్ట్ వాల్యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాను, క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని కూడా మనం ఆ మెథడ్ని కాల్ చేయవచ్చు అని చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ యొక్క నేమ్ తీసుకున్నాను, అడిషన్ డాట్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి మనకు యాడ్ కదా. సో చూడండి యాడ్ అని ఇచ్చేసాను. అండ్ దీని ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా 3, 6 అనేసి 2 వాల్యూస్ని పాస్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. సో చూడండి వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను. రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ద సమ్ అనేసి ఫస్ట్ది 8.4 ప్రింట్ అయింది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద సమ్ 9 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా స్టాటిక్ మెథడ్స్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కానీ లేదా స్టాటిక్ వేరియబుల్స్ కానీ 2 వేరియబుల్స్ని యూజ్ చేసుకోకుండా మనం ఒక టాస్క్ని పర్ఫామ్ చేసినట్టయితే దానికోసం మనం ఈ స్టాటిక్ మెథడ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ మెథడ్స్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం ఒక డెకరేటర్ని యూజ్ చేస్తాం. ఆ డెకరేటర్ వచ్చేసి @static మెథడ్. అండ్ మనం ఇందులో చూసుకున్నట్టయితే మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు అందులో ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ని మనం పాస్ చేయము, లైక్ సెల్ఫ్ ఆర్ క్లాస్. ఓకే. సో మనం దీన్ని సింపుల్గా మనం ఒక స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేశాక ఆ మెథడ్ని మనం కాల్ చేయాలనుకుంటే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకోవచ్చు, లేదా క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ హెల్ప్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా
ఇన్స్టాన్స్ వేరియబుల్ గురించి అండ్ క్లాస్ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్, క్లాస్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్స్ గురించి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మెయిన్గా ఎక్కువ టైమ్స్ అయితే మనము ఓన్లీ ఇన్స్టాన్స్ మెథడ్స్ని అండ్ స్టాటిక్ మెథడ్స్ని మాత్రం యూజ్ చేస్తాము. క్లాస్ మెథడ్స్ని అయితే చాలా తక్కువ టైమ్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఎక్కువగా అయితే ఇన్స్టాన్స్ మెథడ్స్ని అండ్ స్టాటిక్ మెథడ్స్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా మెథడ్స్ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.